హలో అండి. వెల్కమ్ టు మై ఛానల్ ఎస్ఎన్ ఆఫీషియల్ 81. అసలు కళ్యాణ్‌ని చూస్తుంటే ఆసమ్ అనిపిస్తుంది గదా! అంటే హ్యాండ్సమ్‌గా ఉంటాడనుకోండి. కానీ అలా కాదు నేననేది. తన డెడికేషన్, తను ప్రీమియర్ షోకి వచ్చిన వాళ్ళ ప్రతి ఒక్కరిని తను రిసీవ్ చేసుకున్న విధానం ఉంది చూడండి. నెక్స్ట్ లెవెల్ అసలు. అసలు కళ్యాణ్ అసలు తన ఏజ్‌కి తను బిహేవ్ చేసిన విధానానికి ఏమైనా సంబంధం ఉందా? ఎంత కూల్‌గా హ్యాండిల్ చేసిండు. షో మొత్తం గూడా చాలా కూల్‌గా హ్యాండిల్ చేసిండు. ఒక పెద్దవాడిలా బిహేవ్ చేసిండు. నిజంగా లిటరల్‌గా చెప్పాలంటే ఒక పెద్దవాడిలాగా బిహేవ్ చేసిండు. కళ్యాణ్‌కి ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో 100కి 1000% తెలుసబ్బా! ఇదైతే బ్లైండ్‌గా చెప్పొచ్చు. బట్ ఈ సాంగ్‌కి సంబంధించిన టీమ్ వాళ్ళైతే ఎవ్వరు కనిపించలేదు. మరి వచ్చారా? రాలేదా? తెలియదు. ఇక డైరెక్టర్ ప్రకాష్ గారు వచ్చారనుకోండి. కానీ ఇంకా మిగతా వాళ్ళైతే ఎవరు కనిపించలేదు. హీరోయిన్ వచ్చేసి తను ఒక షూట్‌లో ఉండి బిజీగా ఉండి తను రాలేకపోయింది. బట్ తను కూడా వచ్చుంటే ఇంకా బాగుండేది. ఎంతైనా కళ్యాణ్‌ది ఇది ఫస్ట్ ప్రాజెక్ట్ కదా! కొంచెం హర్టింగ్‌గా ఉంటది. ప్రీమియర్ షోకి హీరోయిన్ రాకపోవడం అనేది కొంచెం హర్టింగ్‌గా ఉంటది కదా! బట్ కళ్యాణ్ ప్రీమియర్ షోకి భరణి గారు వస్తారనేది అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. తను కొంచెం వర్క్ బిజీలో ఉంటారనుకున్నాను. కానీ కళ్యాణ్ సాంగ్‌కి సపోర్ట్ చేయడానికి రావడం అనేది చాలా హ్యాపీగా ఉంది. కళ్యాణ్‌కి భరణి గారంటే కూడా చాలా రెస్పెక్ట్ హౌస్‌లో నుండి కూడా. సో అలాంటిది కళ్యాణ్ సాంగ్‌కి భరణి గారు సపోర్ట్ చేయడానికి రావడం కళ్యాణ్‌కి అయితే చాలా హ్యాపీగా అనిపించింది. కళ్యాణ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. కానీ ఏదేమైనా కళ్యాణ్, తనుజ, రీతు, డిమాండ్ పవన్ వీళ్ళ బాండింగ్ అనేది అన్‌బ్రేకబుల్ అబ్బా! ఎవరు ఎవరితో కలిసి ఉన్నా ఉండకపోయినా కానీ వీళ్ళు మాత్రం వీళ్ళ బాండింగ్ అనేది అస్సలు బ్రేక్ అవ్వదు. వీళ్ళు హౌస్‌లో ఎలా ఉన్నారో బయట కూడా అలాగే, బయటకు వచ్చాక కూడా అలా ఉన్నారు. ఇంకా నిజం చెప్పాలంటే ఇంకా హౌస్‌లో కంటే బయటకు వచ్చాకనే ఇంకెక్కువ సపోర్ట్ చేసుకుంటున్నారు. ఒకరు కెరియర్‌కి ఒకరు ఇంకా మంచిగా సపోర్ట్ చేసుకుంటా కెరియర్‌లో ముందుకెళ్తున్నారు. సో ఇలాగుండాలి కదా బాండింగ్ అనేది. పర్టిక్యులర్‌గా నాకు ఈ ప్రీమియర్ షో మీద చాలా ఎక్స్‌పెక్టేషన్స్ ఉండే. చాలా అంటే సెలబ్రిటీస్ వస్తారు చాలామంది అని చెప్పేసి చాలా ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకున్నా. బట్ అసలు అనుకున్న దాంట్లో హాఫ్‌లో హాఫ్ కూడా ఎవరు రాలేదు చాలా వరకి. కళ్యాణ్ సపోర్ట్ చేసిన వాళ్ళు కళ్యాణ్‌కి రిటర్న్‌గా సపోర్ట్ చేయడానికి మాత్రం ఎవరు రాలేదు. కొంతమంది వచ్చారనుకోండి. అంటే టేస్టీ తేజ గారు ఇలా కొంతమంది సెలబ్రిటీస్ అయితే వచ్చారు. కానీ ఇంకా చాలామంది సెలబ్రిటీస్ అయితే రావాల్సింది ఉండే బట్ రాలేదు. కానీ కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడానికి సెలబ్రిటీస్ నుంచి కొంచెం చాలా తక్కువ మంది వచ్చారు. గౌతమ్ కృష్ణ గారు, సందీప్ మాస్టర్ గారు, టేస్టీ తేజ గారు, ఇలా భానుశ్రీ గారు కొంతమంది వచ్చారు. గౌతమ్ కృష్ణ ఇక ఆట సందీప్ గారు వీళ్ళైతే కళ్యాణ్ బిగ్ బాస్ హౌస్‌లో ఉన్నప్పటి నుంచి కళ్యాణ్‌కి సపోర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ సాంగ్ అంటే షార్ట్ ఫిల్మ్ ఇది చూసిన తర్వాత సందీప్ మాస్టర్ అలాగే గౌతమ్ కృష్ణ గారు వీళ్ళిద్దరు కూడా కళ్యాణ్‌కి మంచి కాంప్లిమెంట్స్ ఇచ్చారు. ఏంటంటే కళ్యాణ్ మంచి తన యాక్టింగ్ స్కిల్స్ చూసిన తర్వాత తను మంచి ఒక పెద్ద రేంజ్‌లో అంటే ఒక పెద్ద హీరోలాగా ఒక పెద్ద యాక్టర్ అవుతాడని చెప్పేసి ఏం డౌట్ లేదు. ఖచ్చితంగా పెద్ద యాక్టర్ అవుతాడని చెప్పేసి మంచి కాంప్లిమెంట్స్ అయితే ఇచ్చారు వాళ్ళు. ఈ ప్రీమియర్ షోకి హీరోయిన్ రాకపోయినా హీరోయిన్ లేని లోటు తీర్చింది ఎవరంటే తనుజ, రీతు. అంటే హీరోయిన్ లాగా అనట్లేదు. అంటే హీరోయిన్ లేకపోయినా ఈ షో ఇంత హిట్ అయిందంటే మెయిన్ రీజన్ వీళ్ళే. ఒకవేళ వీళ్ళు కూడా రాలేదంటే ఈ ప్రీమియర్ షో కంప్లీట్‌గా చాలా డల్‌గా ఉండేది. ఎందుకంటే టీమ్ వాళ్ళు ఎవరు రాలేదు. హీరోయిన్ రాలేదు. అలా వీళ్ళు కూడా రాకపోతే చాలా డల్‌గా అనిపిస్తుండేది. బట్ వీళ్ళొచ్చి మొత్తం ఫుల్‌ఫిల్ చేసినారనమాట. చాలా హ్యాపీగా ఫుల్‌ఫిల్ చేసినారు. కళ్యాణ్ ఇంత హ్యాపీగా ఉన్నాడు అంటే దానికి మెయిన్ రీజన్ వీళ్ళు. తనుజ, రీతు, డెమాన్ పవన్, ప్రియ గారు, దివ్య, భరణి గారు, రాము రాథోడ్ వీళ్ళు కళ్యాణ్‌కి సపోర్ట్ చేయడానికి రావడం వల్ల కళ్యాణ్ అయితే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాడు. తనుజ లాంటి ఫ్రెండ్ దొరకడం అనేది కళ్యాణ్‌కి చాలా చాలా లక్కీ. ఎందుకంటే కళ్యాణ్ విషయంలో తనుజ ఎప్పుడూ ముందే ఉంటది. తన సక్సెస్ కోరుకోవడంలో నెంబర్ 1 ప్లేస్‌లో ఉంటది. కళ్యాణ్ పిలిచిన ప్రతి ఒక్కరికి కూడా థ్యాంక్స్ చెప్పడము, కళ్యాణ్‌కి తన కెరియర్‌లో మంచిగా సపోర్ట్ చేయండి, తనకి మీ సపోర్ట్ చాలా అవసరం అని చెప్పడము, కళ్యాణ్ సాంగ్ గురించి అంటే కళ్యాణ్ యాక్టింగ్ గురించి కళ్యాణ్‌ని పొగడమని రాము రాథోడ్‌ని బతిమలాడడం ఇదంతా చూడడానికి ఎంత హ్యాపీగా అనిపించిందంటే అసలు ప్యూర్ అంటే ప్యూర్ అసలు కళ్యాణ్ సక్సెస్ కోరుకోవడంలో నెంబర్ 1 ప్లేస్‌లో ఉంటది. రీతు కూడా అంటే ఆడియన్స్ ఎలా అయితే అనుకున్నారో కళ్యాణ్‌ని షార్ట్ ఫిల్మ్‌లో చూసి తను కళ్యాణ్‌లా ఎవరు కూడా నార్మల్‌గా అసలు కళ్యాణ్ లాగా ఫీల్ అవ్వలే. అర్జున్ లాగానే ఫీల్ అయ్యారు. అలా కళ్యాణ్ ఆ క్యారెక్టర్‌లో ఇన్వాల్వ్ అయ్యాడు.
సేమ్ అదే చెప్పింది. డెమోన్ పవన్ తన స్పీచ్ అయితే అదరగొట్టిండు. అంటే తన కష్టాన్ని కళ్యాణ్ తన స్టార్టింగ్ నుంచి తన యాక్టర్ అవ్వడం కోసం ఎంత కష్టపడుతున్నాడు అనేది అక్కడ చెప్పడం అనేది చాలా మంచి విషయం. చాలా బాగా అనిపించింది. వీళ్ళు ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ఉంటే చూడడానికి చాలా బాగుంటుంది. దివ్య గారు కూడా చాలా బాగా మాట్లాడతారు కళ్యాణ్ గురించి. తను మంచి ఇంకా ఫర్దర్ ఫ్యూచర్లో మంచి ప్రాజెక్ట్ చేసి మంచి పెద్ద హీరో కావాలి అని చెప్పేసి చెప్తుంది. హౌస్లో ఉన్నప్పుడు ఏదైనా డిస్టర్బెన్స్ క్రియేట్ అయినా కానీ మళ్ళీ అది ఏం మనసులో పెట్టుకోకుండా మళ్ళీ అత్తమ్మ అవన్నీ వచ్చి మంచిగా మాట్లాడేవాడు అని చెప్పేసి కళ్యాణ్ గురించి పొగుడుతుంది అనమాట. హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత వీళ్ళు మాట్లాడుకుంటలేరేమో అని ఒక అపోహనైతే ఉండేది. బట్ అలాంటిది ఇప్పుడు ఏం లేదు, క్లియర్ అయిపోయింది. మొత్తం అందరూ కూడా బాగానే ఉన్నారు. కాకపోతే అందరూ బిజీ లైఫ్ని లీడ్ చేయడం వల్ల ఒకరికొకరు కలుస్తలేరు, అంతే తప్ప అంతకు మించి ఏం లేదు. సో నాకు అనిపించింది నేను చెప్పాను. సో వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. అలాగే కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోకి లైక్ చేయండి.